వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నార్త్ మోపూరు గిరిజన కాలనీలో గత వారం రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, జనసేన జిల్లా ఎస్సీ నాయకుడు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి పోలయ్య తెలిపారు. కాలనీలో కొందరు మోటార్లు ఏర్పాటు చేసుకోవడంతో మిగతా కుటుంబాలకు సరైన నీటి సరఫరా అందడం లేదని, తాగునీటి కోసం సరైన కుళాయిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రైనేజీల సమీపంలోనే నీటి పైపులు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అలాగే గిరిజన కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సరిగా నిర్వహించకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుందని, రోడ్లు సక్రమంగా లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నార్త్ మోపూరు మెయిన్ సెంటర్ నుంచి పల్లిపాలెం వెళ్లే రహదారి చెత్తతో నిండిపోయి ఉండడాన్ని ఆయన గమనించి వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిజనుల సమస్యలను గుర్తించే కూటమి ప్రభుత్వం తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని దాసరి పోలయ్య విజ్ఞప్తి చేశారు. సార్ ముందు అయితే కలసం ఉండింది మాకు నీళ్ళు వస్తుండేది. మీకు స్తంభాలు వేసినప్పుడల్లా పైప్ పగిలిపోయేలాకి అది డ్యామేజ్ చేసేసారు. అక్కడ నుంచి నీళ్ళు రాకుండా ఉన్నాయి. లీకేజ్ చేయలేకి మేమే అంటే మా సంఘాలు మేము మాట్లాడుకుని అది తీసాము. తీసినాక అది ఇక్కడ కలసం లాగించుకున్నాము. అక్కడ నుంచి ఇప్పుడు ఏం ప్రస్తుతానికి బాగానే వస్తున్నాయి సార్. మేము ఏదో మీ దయ కలిగి ట్యాంక్ గా ఏర్పించారు సార్. ఇక్కడ 10 మంది పట్టుకునేటట్టుగా వాటర్ ట్యాంక్ లాగా. అలాగే కాలువలు కూడా బాగాలేవు, పడిపోతున్నారు. ఏంటంటే కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. అవి వేసిన నుంచి ఒక రోజు వదులుతున్నారా లేదా 2 పూట వదులుతున్నారా? లేదు, ఏంటంటే యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్టే. ఒక్కోసారి మోటార్లు రిపేర్లు ఉంటాయి. అలాంటప్పుడు మీరేం చేయాలంటే సెక్రటరీ గాని ఈ మోటార్ లైన్ మెన్ ఉంటాడు చూడండి, ఒక అతను ఉంటాడు, అతను చెప్పుకోవాలా. మోటార్ పెట్టి ఓహో ఆ నీళ్ళు లాగేటప్పుడు అది మొత్తం ఆ మోటార్ ఇళ్ళకి పోతే మిగతా కింద వాళ్ళకి రావట్లా. ఇది ప్రాబ్లం. నేను మాట్లాడతాను. అవి కూడా రేపు నేను మాట్లాడి ఎన్ని మోటార్లు దీని సప్లై అవుతున్నాయి, ఆ నీళ్ళు ఎందుకు రావట్లేదు అడుగుతాను. ఇంకోటి ఏంటంటే మన గిరిజనులకి ఒక విషయం మీరు గుర్తించండి. ఈ సోలార్ ప్లాంట్ చూడొచ్చారా, అది మన గిరిజనులకి రూపాయి ఖర్చు లేకుండా మీరు కానీ అప్లై చేసుకుంటే ఫ్రీగా వాళ్ళు వచ్చి బిగిస్తారు ఈ సోలార్. మీరు ఎవరెవరు కావాలని మీరు ఒక లిస్టు నాకు ఇస్తే రేపు సోలార్ ప్లాంట్ లో మీరు పేర్ల ప్రకారం మీ ఇంటికి ఒక సోలారు బిగిస్తా. ఇప్పుడు ఆల్రెడీ నేను చూసాను, ఇప్పుడు 1, 2, 3 బిగించాడు. కాబట్టి ఇది గిరిజనులకి ఫ్రీగానే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మోడీ గారు ఒక పద్ధతుల్లో ప్రతి ఒక్క గిరిజనులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ దీంట్లో సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అదర్ క్యాస్ట్ వాళ్ళకి కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీకు ఎవరు దానివల్ల మీకేం ప్రాబ్లం ఉండదు. కరెంటు పోలయమ్మ, నేను జిల్లా విలేజ్ మానిటరింగ్ కమిటీలో పనిచేస్తుంటాను. మరియు నెల్లూరు జిల్లా జనసేనలో ఎస్టీ నాయకుడిగా పనిచేస్తుంటా. మన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ గిరిజనులకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండా. ఏంటంటే నాకు వచ్చిన సమస్యలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈ మాదిరిగా మన మోపూరులోని మీ ఎస్టీ కాలనీలో నీళ్ళు ప్రాబ్లం మరియు డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్పి నేను నాకు చెప్పడం జరిగింది. ఈ విషయం వచ్చి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నానమ్మా. ఏంటంటే వాస్తవంగా ఇది పంచాయతీ కానీ నగర పంచాయతీ వాళ్ళు వచ్చి సెక్రటరీలు వచ్చి చూసి దీనికి ఎవరు ఇన్ఛార్జ్ ఉండారో స్పెషల్ ఆఫీసులు వేశారు ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళది గడువు తీరిపోయింది కాబట్టి కొత్తగా స్పెషల్ ఆఫీసులు వేశారు వాళ్ళు. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి పోలయ్య. నేను నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో 1 లెవెల్లో పనిచేస్తున్నాను.
మరియు నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు అల్లూరు మండలంలోని నార్త్ మాపూరు అను గ్రామంలో మా గిరిజనులు ఎస్టీ కాలనీ నివసిస్తున్న ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ వాళ్ళు తెలుసుకొని కొన్ని సమస్యలు తెలుసుకున్నాను. ఈ డ్రైనేజ్ విషయం కానీ మంచినీటి వసతి కానీ కనుక్కున్నాను. వాళ్ళకి ఏదో కొన్ని బోర్లు వల్ల రిపేర్ అని చెప్పడం జరిగింది. మంచినీళ్ళు కూడా సాధారణంగా రావట్లని చెప్పడం జరిగింది. ఈ విషయమై వారితోటి మాట్లాడి వాళ్ళ చెప్పిన విషయాలు నేను తెలుసుకొని దీన్ని రేపటి రోజు నేను మోపూరు పంచాయతీ సెక్రటరీ గారికి కానీ మరియు ఇప్పుడు స్పెషల్గా కొంతమంది ఆఫీసర్లు వేసి ఉన్నారు, వాళ్ళ ఆఫీసర్ల దగ్గర మాట్లాడి రేపు వచ్చి ఈ సమస్యల గురించి ఒక మెమోరాండం రాసుకొని పోయి పంచాయతీ ఆఫీసులో ఇచ్చి మరియు ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలు తీరుస్తానని వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.